ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఇంట్లోనే ఈజీగా పానీపూరి ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా. దానికోసం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ తీసుకొని దాంట్లో కొంచెం అంటే కొంచెమే బియ్యం, మనము గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి ఓన్లీ బైండింగ్ కోసం మాత్రమే, ఎందుకంటే రవ్వతో చేసినప్పుడు కొంచెం రవ్వ రవ్వలుగా ఉంటుంది కదా, ఆ యొక్క రవ్వ పిండి మిక్స్ చేస్తే మంచిగా మెత్తగా వస్తుంది. దానికోసం తర్వాత రవ్వ, తర్వాత పిండి, తర్వాత రుచికి తగినంత సాల్ట్, కొంచెం వంట సోడా ఉబ్బడానికి, ఇవన్నీ వేసి ఒక దాంట్లో ఒకటి మంచిగా కలిసేలా కలిపేసుకొని, తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం చపాతీ పిండి ఎలా తయారు చేసుకుంటామో అలా చపాతీ పిండి లాగా తయారు చేసుకొని దాన్ని మూత పెట్టేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ యొక్క చపాతీ ముద్దను ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసుకొని దాన్ని కొంచెం లావుగా కట్ చేసి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకొని చిన్న చిన్న పూరీలాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, పూరీలు ఎలా పొంగాలంటే ఫ్లేమ్ పెద్దగా ఉండాలి, ఆయిల్ బాగా వేడి ఉన్నప్పుడు ఒక్కొక్కటి వేస్తూ